ప్రస్తుతం ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఇప్పటికే బోర్డర్స్ ని క్లోజ్ చేసిన సందర్భం, ఢిల్లీ సరిహద్దులకు సంబంధించి ఢిల్లీ సరిహద్దులను పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఒక్క ఈగ కూడా సరిహద్దు దాటి బయటకు వెళ్ళడానికి లేదు. ఇంకొక ఈగ కావచ్చు, దోమ కావచ్చు, ఇటు సరిహద్దులు దాటి లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా పూర్తిగా సరిహద్దును క్లోజ్ చేసిన సందర్భం. ఢిల్లీలో జంట పేలుళ్లకు అంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే డెవలప్మెంట్స్ మీరు చూడడం జరుగుతుంది. భారీ పేలుళ్లతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మృతుల సంఖ్య సుమారుగా 20కి చేరుకోవచ్చు అంటూ కూడా కొన్ని కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 మంది మరణించారు. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే వాళ్ళకి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో లైవ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఘటనా స్థలానికి సంబంధించి ఎప్పుడైతే ఆ పేలుడు సంభవించిందో, పేలుడు తర్వాత ధాటికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ పేలుడు తర్వాత మంటలు ఏ స్థాయిలో ఎగసిపడుతున్నాయో, ఆ పొగ పూర్తిగా ప్రాంతాన్ని కప్పేసింది, ఆవరించేసింది. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది నిజంగా ప్రమాదం అనుకోవాలా? నాకైతే ప్రమాదంగా అనిపించట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రభావంతో హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించిన సందర్భం. దాంతోపాటు ఢిల్లీలో భారీ పేరు నేపథ్యంలో ఆ ఘటనలో 10 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. దీంతో హైదరాబాద్లో కూడా అలర్ట్ నెలకొంది. రైట్, అమోనియం నైట్రేట్ ఉందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం కలుగుతున్నాయి. ఎందుకంటే రిమెంబర్ 360 కిలోల అమోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఎవరు యూపీకి సంబంధించిన ఒక సోకాల్డ్ డాక్టర్, ఒక ఉగ్రవాది, ఆ ఉగ్రవాదిని పట్టుకున్న తరుణంలో 360 కిలోల నైట్రేట్కి సంబంధించి, అమోనియం నైట్రేట్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో ప్రస్తుతం దీంట్లో అదే ఉందా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ప్రస్తుతం సిఆర్పీఎఫ్, ఎన్ఐఏ అక్కడికి చేరుకుంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. ఇప్పటికే 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యే ఘటనలో రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ నేపథ్యంలో ప్రధాని మోదీ అమిత్ షా కాల్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఆల్రెడీ మా ప్రతినిధి నవీన్ ప్రస్తుతం ఢిల్లీలోని ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. నవీన్, ప్రస్తుతం అక్కడ పోలీసులు చేరుకున్నారు. ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి నవీన్? సత్యం, మనం చూస్తున్నాం పోలీస్ తో పాటు ఎన్ఐఏ తో పాటు ఇక్కడ బాంబ్ స్క్వాడ్ కూడా పెట్టి చేరుకున్నారు. అనేక కోణాలు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ పోలీసులే కాకుండా స్పెషల్ పోలీస్ తో పాటు స్పెషల్ క్రైమ్ ఢిల్లీకి సంబంధించినటువంటి క్రైమ్ పోలీస్ కూడా ఈ ప్రాంతాన్ని కూడా చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము ఆ దృశ్యాలు ఏవైతే కనిపిస్తున్నాయో, స్ట్రేట్ గా కనిపిస్తున్నటువంటి పోలీసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి దాదాపు 300 మీటర్ల దూరంలోనే ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. సోర్స్ టీమ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్స్, ఎన్ఐఏ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ టీమ్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే సరిగా 6:55 ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు తెలుస్తున్నాయి. పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిత్యం లక్షలాది మంది టూరిస్టులు కూడా ఇటు లాల్ కిలా చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి లాల్ కిలా కాకుండా లాల్ కిలా ఆపోజిట్ ఉన్నటువంటి ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు వచ్చి కూడా అందరూ కూడా సందర్శిస్తున్నటువంటి ఆ క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. అయితే సరిగా ఆ సిగ్నల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ సిగ్నల్స్ అవుతుందే ఒక్కసారిగా ఈకో కార్ లో ఈ బ్లాస్ట్ కూడా జరిగింది. ఈ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో దాదాపు హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఈ శబ్దం అనేది కూడా వినిపించిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాము, అందరు కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది కొంతమంది లోపల కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వీరు లోపల ఇంకా కొన్ని వాహనాలు కూడా వారు మంటల్లో కూడా కలిగినటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఆ వాహనాలని మంటలార్పేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి ఈ బ్లాస్ట్ లో మాత్రం 8 మంది కూడా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిణామాలు కావచ్చు, కేవలం మీడియం మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. పోలీసులు కూడా ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం అంటే అనేక ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇటు ఒకవైపు అంబులెన్స్ తో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సాధారణంగా అయితే లాల్ కిలాలో సరిగా నైట్ 11, 12, 1 వరకు కూడా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్ ఒక్కసారిగా సైలెంట్ గా మారినటువంటి ఆ దృశ్యాలు కూడా మనము స్పష్టంగా స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం
పోలీసు బృందాలు మాత్రం ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కారణం ఏంటిది? ఈ రోజు ఉదయం ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టచ్ లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా అటు పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒకవైపు గుజరాత్ ATS సంబంధించినటువంటి బృందంతో పాటు ఇటు ఢిల్లీ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేసి వారిని కూడా అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిణామాలు కనిపిస్తాయి. వాటికి ఈ బ్లాస్ట్ కి ఏమైనా లింకులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ముగ్గురు కూడా అదుపులో ఉన్నారు కాబట్టి వారిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కొంచెం క్రితమే NIA టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. NIA బృందాలు ఇక్కడ చేరుకొని పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరించేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను ఏదైతే స్ట్రైట్ గా 2 ఫైర్ ఇంజిన్ల మధ్యన కనిపిస్తున్నటువంటి ఆ మెట్రో అండర్ వే ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. పోలీసులు ఆ ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఢిల్లీ పోలీసులతో పాటు క్లూస్ టీమ్స్ NIA తో పాటు డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి టీమ్స్ అక్కడిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు కావచ్చు, ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా వారు సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే